నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్వాగతం. Today we will discuss the various radioactive radiation detectors అనగా రేడియోధార్మిక వికిరణాల యొక్క శోధకాలను గురించి తెలుసుకుంటాం. ఇందులో ముఖ్యమైనవి there are important radioactive detectors are number 1 ionization chamber, number 2 proportional counter, number 3 GM counter, number 4 bubble chamber, number 5 cloud chamber, number 6 scintillation counters. Among them వీటిలో ముఖ్యమైనవి ionization chamber, proportional counter and GM counter. So, before we go into these detectors, first we discuss on what principle these detectors work. The first basic principle of these detectors is about the properties of radioactive radiations, such as they are having various properties. One of the properties they produce ionization when they pass through the gases. అనగా ఏదైనా రేడియోధార్మిక వికిరణం వాయు పదార్థంలో ప్రవేశించినట్లయితే వాటిని అయానీకరణం చేస్తాయి. అయానీకరణం చేయడం అంతగా అనగా దే కన్వర్ట్ ఇంటూ పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్, రుణాత్మక అయాన్లుగాను ధనాత్మక అయాన్లుగాను విడదీస్తాయి. ఈ విధంగా విడదీయబడిన అయాన్లను ఒక చోట చేర్చి తద్వారా విద్యుత్ ప్రసారాన్ని ఏర్పరచవచ్చును. ఇన్ దిస్ వే ఇఫ్ యు గెట్ ఎలక్ట్రిక్ కరెంట్ విచ్ కెన్ బి మెజర్డ్ or the electric pulse that is generated with the presence of this electric generator indicates the presence of the radioactive radiation. Among this one, the first instrument that was discovered in the detecting the radioactive radiation is the ionization chamber. What is this ionization chamber? Briefly we discuss. Ionization chamber అనగా అయానీకరణ పేటిక. ఈ అయానీకరణ పేటిక ఏ విధంగా పనిచేస్తుందో ముందు మనం తెలుసుకుంటాం. అయానీకరణ పేటికలో ఈ పటంలో సూచించినట్లు ఇది ఒక అయానీకరణ పేటిక. ఈ అయానిక పెట్టికలో ఒక లోహపు ఆకారపు సిలిండర్ ఉంటుంది. దీనిని గాజునాళంలో ఇమర్చబడి ఉంటుంది. So, the central part of this metallic cylinder is connected to the positive terminal of the battery, while the negative terminal is connected to the negative metallic surface itself. So, in this way one end will be a positive, other end will be the negative. అనగా సెంట్రల్ వైర్ అనేది ధనాత్మకంగా ఉంటుంది, మెటాలిక్ సర్ఫేస్ మాత్రం రుణాత్మకంగా ఉంటుంది. ఏదైనా రేడియోధార్మిక కణం ఇందులో ప్రవేశించినప్పుడు ఈ వాయు పరమాణువులను అయానీకరణం చేస్తుంది, అనగా ధనాత్మక అయాన్లుగాను రుణాత్మక అయాన్లుగాను విడదీస్తుంది. ఈ రుణాత్మక అయాన్లు ముఖ్యంగా ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుంది. ఇవి సెంట్రల్ పార్ట్ అనగా పాజిటివ్ ధ్రువం వద్ద చేరుతాయి. దట్ ఈస్ దే రీచ్ టువర్డ్స్ ద పాజిటివ్ టెర్మినల్, దట్ ఈస్ ద సెంట్రల్ వైర్. So, in this way the negative charges are accumulated on the central wire. These negative charges, suppose if you consider there are n number of ions which are ionized, అనగా n పరమాణువులు అయానీకరణం చెందినట్లయితే ఇరువైపుల n పరమాణువుల మొత్తం ఛార్జ్ 2Na అవుతుంది. ఈ 2Na ఛార్జులు ఈ కెపాసిటర్ గుండా ప్రవేశించి విద్యుత్ నిరోధము ద్వారా యామ్మీటర్లో చేరుస్తాయి. అనగా ఇప్పుడు మొత్తం ఆవేశము ఈ సెంట్రల్ తీగ వద్ద ఏర్పడ్డ మొత్తం ఆవేశము Q = 2Na అవుతుంది. కానీ వోల్టేజ్ V = Q/C కాబట్టి I = ఓమ్స్ నియమం ప్రకారం I = V/R or I = 2Ne/R. ఈ విధంగా ఈ ఎలక్ట్రోమీటర్ అంటే విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరములో చేరిన విద్యుత్ ప్రవాహము 2Ne/Rకు సమానమవుతుంది. ఇందులో ఈ విధంగా ఏర్పడే విద్యుత్ ప్రవాహము దాదాపు 10⁻⁻12 mA ఉంటుంది.
ఈ అంత తక్కువ విలువ కలిగినటువంటి విద్యుత్ ప్రవాహాన్ని ఈ పరికరాలను మనకు కావాల్సడానికి హై పవర్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ అవసరము. కానీ సాధారణంగా ఇటువంటి పరికరాలు మనకు దొరకవు కాబట్టి ఈ విద్యుత్ ప్రవాహాన్ని కొలవడం అతి కష్టంగా అవుతుంది. కాబట్టి అయనైజేషన్ చేంబర్లో ప్రవేశించే విద్యుత్ అయాన్ల యొక్క శక్తిని పెంచవలసి ఉంటుంది. ఈ విధంగా శక్తిని పెంచాలంటే ఈ రెండు ప్లేట్ల వద్ద ఉండే పొటెన్షియల్ను పెంచవలసి ఉంటుంది. బై ఇంక్రీజింగ్ ద పొటెన్షియల్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్ వీ కెన్ ఇంక్రీజ్ ద ఎలక్ట్రానిక్ pulse. So therefore if you draw a graph between the electric current produced and to that of the applied voltage between the plates, the following set of graphs are obtained. Those graphs are as shown. ఈ పటంలో ఈ గ్రాఫ్ ఆకారంలో సూచించినట్లు y అక్షంపై అయానైజేషన్ కరెంట్ను, వోల్టేజ్ను x అక్షంలో తీసుకొని వివిధ కణాలకు మనకు గీయాల్సిన గ్రాఫ్ ఈ క్రింది విధంగా ఉంటుంది. ఒకవేళ ఈ గ్రాఫ్ను 6 ప్రాంతాలుగా విభజింపడం జరిగినది. దిస్ గ్రాఫ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 6 regions. The first region depending upon the voltage, second region also it depends upon the voltage, third, fourth, fifth and sixth. As we increase the voltage, what will happen in this region, how the number of ionizations will increases, that will discuss from this graph. The first one is here when the voltage for region 1, that is ప్రాంతం 1, ఇక్కడ వోల్టేజ్ దాదాపు 50 వోల్ట్ల కన్నా ఉంటుంది. కొన్ని సమయాలలో 50 కన్నా తక్కువగా ఉంటుంది. 50 కన్నా తక్కువగా ఉన్న వోల్టేజ్ను అప్లై చేసినప్పుడు అయనైజేషన్ చేపల్లోని ఏర్పడినటువంటి అయాన్లు అతి శక్తివంతంగా ఉండవు కాబట్టి అవి ధనధ్రువం వైపుకు ప్రవేశించక ముందే రీకంబైన్ అవుతాయి అన్నమాట. దీస్ పార్టికల్ బిఫోర్ రీచింగ్ టు ద positive terminal of the central wire, they recombine themselves and gets neutralized. That is, if the voltage is less than 50 volts, no current is produced in the ionization chamber. So therefore this part or this region ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే రీకాంబినేషన్ జోన్ అంటారు. ఈ రీకాంబినేషన్ జోన్లో అయాన్లు ఉత్పత్తి అవుతాయి కానీ అవి అంత శక్తివంతంగా ఉండకపోవడం వల్ల అవి రీకంబైండ్ అయి న్యూట్రలైజ్ అవుతాయి, తటస్థమవుతాయి. కాబట్టి ఏ పరికరమ కూడా ఈ వోల్టేజ్ 20 నుండి 50 వరకు ఉన్నప్పుడు పని చేయదు. కానీ ఇప్పుడు ఒకవేళ ఈ వోల్టేజ్ని మనము 50 నుండి 100 వోల్ట్ల వరకు పెంచినట్లయితే 50 నుండి 100 వోల్ట్ పెంచినట్లయితే అయానీకరణము చెందిన అయాన్లు యాక్సలరేట్ అయ్యి అంటే శక్తిని గ్రహించి అవి తగినంత శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి అవి ధనధ్రువం వైపునకు ప్రయాణిస్తాయి. ధనధ్రువం ప్రయాణించి అక్కడ విద్యుత్ ప్రసారాన్ని కలుగజేస్తాయి. ఈ ప్రాంతంలో పనిచేసే పరికరాన్ని మనం ఏమంటాం, అయనైజేషన్ చేంబర్ అంటాం. ఇంతకుముందు సూచించినట్లు అయనైజేషన్ చేంబర్ పనిచేయడానికి కనీసపు వోల్టేజ్ ఎంత ఉండవలసింది 100 volts ఉంటుంది. సో వోల్టేజ్ 50 నుండి 100 వరకు ఉన్న లోపు పనిచేసే పరికరాన్ని అయనైజేషన్ చేంబర్ అంటారు. దిస్ అయనైజేషన్ చేంబర్ దో ఇట్ డిటెక్ట్స్ ద రేడియేషన్స్ బట్ ద కరెంట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ వన్ కెనాట్ బి మెజర్డ్. So therefore, in order to recognize the particle further, the voltage is to be further increased. So the voltage, this is between 100 to above 100 and between 600. If you apply, then that region we call it as a proportional counter region. అనుపాత ప్రాంతం అంటారు. ఈ ప్రాంతంలో వోల్టేజ్ పెంచిన కొలది అందులో ఏర్పడ్డ అయాన్లు అతిశక్తివంతమై ఉంటాయి కాబట్టి అవి వేరే అయాన్లతో వేరే తటస్థ వాయు పరమాణువులతో కలిసినప్పుడు ఢీకొన్నప్పుడు అయానీకరణము ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఏర్పడిన అయానీకరణాన్ని సెకండరీ అయనైజేషన్ అంటాం. అనగా దట్ ఈస్ వెన్ ద వోల్టేజ్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్ అప్ టు 600 volts, these ions gets accelerated and have sufficient energy and they also
collide with the other gas atoms, due to which ionization also is produced. This ionization that is produced by getting the higher energy, by colliding the higher energy atoms, is known as what is called secondary ionization. ఈ సెకండరీ అయనైజేషన్ నుండి ఏర్పడిన అయానిక్ విద్యుత్ ప్రవాహము ఈజ్ ప్రపోర్షనల్ టు ద ప్రైమరీ అయనైజేషన్. కాబట్టి ఈ ప్రాంతము సరళరేఖ ఆకారంలో ఉంటుంది. సో అంటే యాజ్ పొటెన్షియల్ ఇంక్రీజెస్ సెకండరీ అయనైజేషన్ ఇంక్రీజెస్. సెకండరీ అయనైజేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రైమరీ అయనైజేషన్. కాబట్టి ఈ ప్రాంతం అంతా సరళరేఖ ఆకారంలో ఉంటుంది, కరువు ఉండదు. ఈ ప్రాంతంలో పనిచేసే పరికరం ఇది ప్రపోర్షనల్ కౌంటర్ అంటారు. దిస్ రీజియన్ వేర్ the secondary ionization is directly proportional to the primary ionization, and hence the current what is getting here ionization is straight line. The instrument which works on this principle is known as what is called the proportional counter. ఈ ప్రాంతాన్నే అనుపాత గణక కౌంటర్ అంటారు, గణకం అంటారు. ఒకవేళ ఇదే పొటెన్షియల్ను మరియు ఫర్దర్ పెంచినట్లయితే ఇదే సెకండరీ అయాన్లు కూడా అధిక శక్తివంతమవుతాయి. అంటే సెకండరీ అయాన్లు కూడా యాక్సలరేట్ అయి, దీస్ సెకండరీ అయాన్స్ ఆల్సో గెట్స్ యాక్సలరేటెడ్ అండ్ బికమ్స్ మోర్ ఎనర్జెటిక్ వెన్ దే కొలైడ్ విత్ ద neutral gas atom. They also produce ionization. In the third region, proportional counter region, only secondary ionization is produced. In this case, secondary ionization is also not only secondary ionization is produced, but they also produce ionization. So in this way the atoms are more ionized in the region up to 600 volts. So this region is termed as also a proportional counter region, or just they are named as higher potential region. సో దీనిని ఈ సరళరేఖ ఆకారంలో చూపించవచ్చును. అంటే 100 నుండి 600 వోల్ట్స్ వరకు పనిచేసే పరికరాన్ని అనుపాత గణకం అంటారు. ఒకవేళ ఇంకా వోల్టేజ్ను మనం పెంచినట్లయితే 600 పైన వోల్టేజ్ పెంచినట్లయితే ఈ సెకండరీ అయాన్లు ప్రైమరీ అయాన్లు అన్ని అయానీకరణము చెంది ఆ నాళములో ఉన్నటువంటి అన్ని వాయు పరమాణువులను కూడా అయానీకరణం పరుస్తాయి. అనగా తటస్థ అయాన్లు అక్కడ ఒకటి కూడా ఉండదు కాబట్టి ఈ ప్రాంతంలో ఎలక్ట్రాన్ల ఉత్పత్తి అత్యధికంగా అవుతుంది. దిస్ production of ions are multiplied not only due to the primary ionization, that also due to secondary ionization. Entire ion, all the gas atoms in this region gets ionized, and therefore it is known as avalanche production of ions will take place. So this avalanche production of ions means all the gas atom gets ionized and entire tube is filled with the ions only. The instrument works on this region is called GM counter. ఈ వోల్టేజ్ వద్ద ఈ ప్రాంతంలో పనిచేసే పరికరాన్ని మనం ఏమంటామంటే జిఎం కౌంటర్ అంటాం. అంటే ఈ ప్రాంతంలో ఎటువంటి ఒక అయాను ఒక గ్యాస్ పరమాణువు కూడా ఉండకుండా అన్ని వాయు పరమాణువులు అయానీకరణము చెందుతాయి. కాబట్టి మొత్తం నాళము అయాన్లతో నిండిపోయి ఉంటుంది. ఈ విధంగా ఏర్పడిన అయాన్ల సంఖ్య వృద్ధిని ఏమంటే అవలాంచి ప్రొడక్షన్ అంటారు. ఈ ప్రాంతంలో పనిచేసే పరికరాన్ని జిఎం కౌంటర్ అంటారు. ఇది దాదాపు 1000 volts నుండి 1200 volts వరకు ఇది ఉంటుంది. దిస్ వర్క్స్ అప్ టు 200 volts. If you increase further voltage, no atoms are remain in the tube and the entire tube gets discharged, and therefore the discharge will take place in the region called 6th region. So this region is known as the discharge region. Therefore, summary I can make the first region where the voltage is less than 50 volts, it is called recombination region. The second region where the voltage is 100 volts is called ionization
chamber region. The third region where the voltage is more than 100 up to 600, this region is known as the proportional counter region. Then the region where all the ions gets ionized, all the gas atom gets ionized, that region is known as what is called the GM counter region, and when the voltage is exceed to 1200 volts, that region is known as what is called the discharge region. Now we will discuss about the GM counter. So now after going through the chart where what is the region, what is the place where the GM counter can work, the voltage required for the production of a GM counter is between about 800 to 1200 volts. The GM counter shape depends upon the company which is manufacturing. కంపెనీల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి వాటి యొక్క ఆకారాలు ఏర్పరిచి ఉంటాయి. అంతేకాకుండా ఎటువంటి కణాలను డిటెక్ట్ చేయవలసి వస్తుంది దాన్ని బట్టి కూడా వాటి యొక్క ఆకారాన్ని నిర్మింపబడి ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఇఫ్ యు కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద GM కౌంటర్ విచ్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద అయనైజేషన్ చేంబర్ except the gas it is used in this one, and also the voltage is applied. So as shown in the figure, we are having a metallic cylinder which is embedded in a glass envelope. So the central part of the wire, this is called a platinum wire, is passed through the center of the cylinder. Then the central wire is connected to the positive terminal of the battery, while the upper surface is connected to the negative terminal of the battery. Negative terminal కనెక్ట్ చేయడం వల్ల ఈ అప్పర్ సర్ఫేస్ ఏమవుతుంది, నెగిటివ్గా పనిచేస్తుంది. Central wire will act as a positive surface. Then here it is connected to a capacitor. ఇక్కడ ఈ విధంగా ఏర్పడినటువంటి విద్యుత్ ప్రవాహాన్ని కూడా లేక విద్యుత్ పల్స్ అంత హైట్గా ఉండదు కాబట్టి దీనిని యాంప్లిఫై చేయవలసి వస్తుంటుంది. కాబట్టి ఈ విధంగా వెలువడిన విద్యుత్ పల్స్ను యాంప్లిఫైయింగ్ యూనిట్లో పంపించి అందులో అక్కడ యాంప్లిఫై చేసి స్కేలింగ్ యూనిట్లో పంపి దాన్ని రికార్డ్ చేయవచ్చును. ఇప్పుడు GM కౌంటర్ యొక్క నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత అది పనిచేసే విధానాన్ని తెలుసుకుంటాం. పనిచేసే విధానాలు తెలుసుకున్నట్లయితే ఈ GM కౌంటర్లో ముఖ్యంగా యూజ్ చేసే వాయువులు ఆర్గాన్ వాయువును ఉపయోగిస్తారు. అర్లియర్ ఆర్గాన్ వాయుతో పాటు హాలోజన్ వాయువులు అనగా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వాయువులను వాడేవారు. ప్రస్తుతం వాడే వాయువులలో ముఖ్యమైనది ఏంటనమాట ఆర్గాన్ వాయువును వాడతారు. ఆర్గాన్తో పాటు ఈథైల్ ఆల్కహాల్ను కూడా వాడతారు. సో ఈథైల్ ఆర్గాన్ వాయువును 100 mm ప్రెషర్ వద్ద దీన్ని నింపి మరియు ఈథైల్ ఆల్కహాల్ను 10 mm ప్రెషర్ లోపల ఈ మెటాలిక్ సిలిండర్లో ఈ వాయువులను నింపుతారు. ఏదైనా రేడియోధార్మిక పదార్థం ఇందులో ప్రవేశించినట్లయితే అప్పుడు ఈ ఆర్గాన్ వాయువు దాని యొక్క అయానీకరణ వోల్టేజ్ 15.2 volts ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం వద్ద ఆర్గాన్ వాయు పరమాణువులు అయానీకరణము చెందుతాయి. ఈ విధంగా అయానీకరణం చెందినటువంటి అయాన్లు ధనద్రోహం వైపు ప్రయాణించి సెంట్రల్ వైర్ వద్ద చేరుతాయి. మిగతా అయాన్లు ధనద్రోహం వైపు రుణద్రోహం వైపు ప్రయాణిస్తాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ అయాన్లు, ద అయాన్స్ విచ్ ఆర్ కలెక్టెడ్ ఎట్ ద సెంట్రల్ వైర్ విల్ పాస్ త్రూ ద కెపాసిటర్ అండ్ దెన్ గెట్స్ యాంప్లిఫైడ్ ఇన్ ద యాంప్లిఫైర్ అండ్ ద స్కేలింగ్ యూనిట్ విల్ బి దేర్. So thereby, as you increase the voltage, so the more and more ions gets accelerated and more current is produced, and that can be recorded in the scaling unit. Another point here is the GM counter, when you are using here, after some time it stops working. ఇది పని చేయడం మానుతుంది. దీన్ని ఏమంటారంటే డెడ్ టైం, కొంతకాలం వరకు ఇది పని చేయకుండా ఆగిపోతుంది. ఆ కాలాన్ని, ఆ సమయాన్ని డెడ్ టైం అంటారు. why this is this positive, why is this happening? దీని యొక్క కారణం ఏంటంటే ఈ ఇందులో ఏర్పడినటువంటి అయాన్లు, ఈ రుణాత్మక అయాన్లు దాని యొక్క ద్రవ్యరాశి అతి తక్కువగా ఉంటుంది కాబట్టి అతి కొద్ది సమయంలోనే అవి సెంట్రల్ వైర్ వైపుకు చేరుతాయి. వేరేస్
positive ions which are having larger mass will take more time to reach the negative terminal. So, by that time a positive charge is surrounds over the central wire, thereby the potential gets dropped and the instrument stop working. This is known as what is called the dead time. The time for which the instrument stop working is known as the dead time అంటాం. సో ఈ డెడ్ టైమ్ను ఏ విధంగా తొలగించవచ్చును, దానికి హౌ టు రిమూవ్ ద డెడ్ టైమ్, హౌ టు మినిమైజ్ ద డెడ్ టైమ్. అర్లియర్ ది యూస్ along with the argon gas, halogen gases are used. హాలోజన్ వాయులు రుణాత్మక వాయులు కాబట్టి ఈ పాజిటివ్ అయాన్ల యొక్క కోర్ను అనే దాని సెంట్రల్ వైర్ చుట్టూ ఏర్పడ్డ పాజిటివ్ అయాన్లను ఈ నెగిటివ్ అయాన్లు నిర్మూలించి ఈ హాలోజన్ వాయులో ఉన్నటువంటి నెగిటివ్ అయాన్లు వీటిని నిర్మూలించి వోల్టేజ్ను డ్రాప్ కాకుండా చూస్తుంది. తద్వారా ద డెడ్ టైమ్ కెన్ బి రెడ్యూస్. అర్లియర్ we use halogen gases such as chlorine, bromine, iodine. These gases are negative properties, have negatively charged gases. They will remove the positive core which surrounds the central wire. So, thereby the dead time can be removed. But nowadays this halogen gases, suppose if you use fluorine gas, it will act on the metal and the instrument gets destroyed. Thereby the life of the instrument will also reduce. To avoid this one, nowadays we are using ethyl alcohol vapor. Ethyl alcohol vapor also have ionization. The ionization property of ethyl alcohol is less than that of the argon gas. Anaga the ethyl alcohol get ionized, or ethyl alcohol have ionization potential energy of about 13.2 volts, whereas the argon gas has the ionization potential of 15.2 volts. Therefore, if these two gases are used simultaneously, first ethyl alcohol gets ionized, thereby positive ions are formed, negative ions are formed. These negative ions while travelling towards the central wire and they remove the core that is formed across the wire. In this way the positive's dead time can be reduced. So, that means this dead time is also two parts. One is known as the recovery time, another is known as the paralysis time. So, the instrument for period for which it is stopped working is known as the paralysis time. The instrument to recover from this paralysis time is known as the recovery time. This paralysis time to recovery time put together is known as the dead time. So, ఈ డెడ్ టైమ్ ను నిర్మూలించడానికి to remove this dead time we use either ethyl alcohol or halogen gases. In this way, by connecting this one, we can get the continuous discharge of continuous flow of electric current. This electric pulse what we are going to get is very small. To detect is in order to detect this current, so electronic devices are used called amplifying units. Earlier triodes are used. Nowadays by using transistor also this electric pulse height can be increased. After getting sufficient height, it is fed into the scaling unit where the electric pulse can be detected. Now, in this way we can detect the radioactive radiation through this instrument. Now, let us discuss the characteristics of the GM counter, for which if you draw a graph between the counting per minute taken from the scaling unit and the voltage on the x axis, the following graph is obtained. So, the instrument will not record any radiation up to the voltage 1000 volts. This voltage is known as threshold voltage, where the instrument begins to work. As the voltage increases, the counting rate also gradually increases and reaches to a maximum value. Afterwards, that is about 1200 volts as shown in the diagram, and on further increasing the voltage, the counting rate will not increase, but steadily travel in a straight line as shown in this straight line. That means this is a straight line part. This part of the instrument is known as Geiger region, Geiger counter region, or it is also known as
Plateau region, and on further increasing 1500 volts, the discharge will take place, it will comes out of this one. So, this region, that is between 1200 volts to 1500 volts, is the region where the GM counter have steady rate of ionization. This part is taken for all practical purpose in calculating the various parameters of the radioactive radiations. Radioactive ధార్మిక యొక్క కణాల యొక్క ముఖ్య ధర్మాలను ఈ ప్లేట్ రీజియన్ ద్వారానే తెలుసుకుంటాము. So, therefore, the important part of the region is between 1200 to how much 1500. This part of the GM counter is known as the Plateau region. ఈ Plateau region ఉపయోగించి మనము డెడ్ టైం ఎంత ఉంటుంది కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్ to find out the characteristics of beta particle, characteristics of alpha particle and gamma radiation. Apart from that, in this region only we can measure the range of the alpha particle. Range of the alpha particle means how much distance a alpha particle can travel through gases. వాయులో ఎంత దూరం ఆల్ఫా కిరణాలు ప్రయాణిస్తాయో ఈ రీజియన్ ద్వారానే తెలుసుకుంటాం. So, for all practical purpose we take this region as a measurement of any radiations. This is important characteristics of the GM counter. Apart from that, so if the voltage is further increased, so this will become how much discharge region. So, if you increase further, the no ionization is possible and the instrument gets spoiled. So, for that the precautions to be taken while handling the GM counter, that voltage recording voltage must be known at what operating voltage this instrument work. So, the starting voltage is 1000 volts and the maximum is equal to how much 15 volts. If you 1500 volts, if you exceed 1500 volts, the instrument gets spoiled. So, GM counter మనం తీసుకొని ప్రాక్టికల్ చేసేటప్పుడు ప్రయోగం చేసేటప్పుడు వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత ఉంటుంది, ఏ రేంజ్లో ఈ ఇన్స్ట్రుమెంట్ పని చేయగలుగుతుంది, ఆ రేంజ్ను తెలుసుకొని దాని ప్లేటోగ్రాఫ్ వేసుకొని ఆ ప్రాంతంలో మనం చేసినట్లయితే ఏదైనా రేడియోధార్మిక కణము ఇందులో ఎటువంటి కణం ప్రవేశిస్తుంది, దాని యొక్క రేంజ్ ఏంటి అన్నీ తెలుసుకోవడానికి వీలు అవుతుంది. So, this is all about what is called the important characteristics of the GM counter. So, the other instrument which used for finding the radioactive radiations such as bubble chamber, cloud chamber, which works not on the property of ionization because of the other properties of radiations. So, because we are concentrated only on the GM counter, Geiger-Müller counter, which works only on the property of ionization of gas when they pass through the gas molecule. మా కార్యక్రమాలపై మీ సూచనలు సలహాలు తెలియచేయండి. మీ సూచనలు సలహాలు తెలియచేయవలసిన చిరునామా డైరెక్టర్ ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్గ్, రోడ్ నంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. Dear students,
Today I am going to discuss about thermodynamics, which is included in the course 3 of third year BSc students. Thermodynamic deals with the changes of energy into or out of the system. It also deals with the transformation of energy from one form to other. Thermodynamics is based on three important laws which are established by the experimental proofs. Thermodynamics has got certain limitations. The limitations are, it is applicable only for the macroscopic system, that is the system containing matter in the bulk amount, but it fails for microscopic system, that is for the individual atoms and molecules. Thermodynamics does not explain about the rate of reaction or how high or how slow is the rate of reaction. Or time factor has not given any importance in thermodynamics. But the advantage of thermodynamics is that most of the laws in physical chemistry, phase rule, Wentworth law of lowering of vapor pressure, Nernst equation, they can be derived from the thermodynamics. Thermodynamics also says whether a process is spontaneous, that means it takes place on its own accord, or the process is feasible or not. All the processes which are actually spontaneous, they are said to be irreversible process, whereas the process which is in equilibrium with its surroundings, that is called as a reversible process. In thermodynamics, some terms are very important which a student should know before going in detail about the chapter. System and surroundings. A system is a part of universe on which the effect of temperature, pressure and concentration is studied, and the region or the space around the system, that is called as surroundings. Generally atmosphere is taken as surroundings there. For example, we have taken water in a beaker at 50 degrees centigrade, we have kept it in the open atmosphere, then there will be a change in temperature of the water, and there will also be a change in mass, or you see water molecules will be going away. The process continues till the water attains room temperature. In the same manner, we can also have the water at 5 degrees centigrade. So, what I mean here, system depending upon the exchange of heat with surroundings is divided into three types: open system, closed system, isolated system. An open system is that which can exchange heat energy and mass with its surroundings, that is called as open system. A system which can exchange only heat energy but not the mass, that is called as a closed system. Isolated system is a system which can neither exchange mass nor energy with its surroundings. Always the system and surroundings are separated by mechanical boundaries and they are physically distinguishable there. In thermodynamics, we come across some processes there: isothermal process, adiabatic process, isochoric process, isobaric process. Isothermal process is a process which takes place in any vessel there, and during the process the temperature of the system remains constant, though the heat is given to the system or taken out of the system. Now, one student may ask me here, sir, when we are not giving heat or not taking heat here, how do we can keep the temperature constant? I will cite the same example: water taken at 50 degrees centigrade kept on in room temperature. If you want to maintain the temperature 50 degrees centigrade, you have to supply heat there. So, heat is being given to the system here in order to keep the temperature constant. In adiabatic process, the process is said to be adiabatic when there is no exchange of heat between system and surroundings, but temperature varies. For example, a reaction is taking place here, no heat is given, no heat is taken, but due to reaction may be exothermic or endothermic here, temperature will increase or decrease depending upon the heat liberated or absorbed. An isochoric process is a process in which the volume of the system remains constant.
In isobaric system, the pressure of the system remains constant. Generally, whatever experiments we carry out in the lab, that will be at 1 atmospheric pressure. So, they are all isobaric system there. Now, regarding some properties will be there in the thermodynamics, and these are very important. These are called as state functions and path functions. The state function, the property or a parameter which depends upon the initial and final state of the system, but independent of the path followed during the process, that is called as state function. For example, energy, heat content, entropy, free energy, work function, they depend only upon the initial and final states of the system there, independent of the path followed during the process, that is state function. Path function, they depend only upon the path followed during the process, they are work and heat. In thermodynamics, again, two properties we come across, intrinsic properties and extrinsic properties, or intensive properties and extensive properties. The properties which do not depend upon the quantity of matter, but depend upon the constitution of the compound, they are called as intensive properties: density, refractive index, viscosity, surface tension. Extensive properties, they depend upon the quantity of matter, but independent of nature of the compound. For example, density, then molecular volume, molecular mass. For example, you see, we take the molecular weight of the compound sodium hydroxide, we take the sum of the atomic weights of individual constituent atoms present in it, we get 40. That is nothing but extensive property. Work done in a reversible expansion is always greater than the work done in irreversible expansion. Now, in today's topic, I want to stress only upon the second law of thermodynamics. So, a brief discussion about the first law of thermodynamics, I says that different statements can be given for first law of thermodynamics. Energy can neither be created nor destroyed. If energy disappears in one form, it reappears in other form. This is also called as law of conservation of energy. The other statement, when one type of energy appears, an equivalent amount of other forms should disappear. That means, again, energy, all types of energy, they are interconvertible. One form disappears and produces equivalent amount of other form. We can as well say that energy of the universe is always constant. This is all the different statements which you can give for the first law of thermodynamics. But limitations of the first law of thermodynamics is that though it explains the conversion of different forms of energy from one form to other, but it does not say that how much heat is converted to work. Then we go for second law of thermodynamics. Second law of thermodynamics says that it is impossible to transfer heat from a body at lower temperature to the body at higher temperature till some work is done on the body or on the system. Or heat by itself cannot flow from a body at lower temperature to the body at higher temperature. Another statement we can say that it is impossible to convert heat completely into work unless you make some changes in the system. We can as well give one definition, one more statement for this. It is impossible to construct a heat engine which converts heat into work completely. That is, we cannot have a heat engine having 100% efficiency. One more statement can be given for the second law, that is, entropy of the universe is always increasing. Entropy, later on I will discuss, entropy is nothing but the disorderness or randomness of a system. If I say that my entropy is increasing, I should not be happy with it because my disorderness is increasing. Carnot, Sadi Carnot, he gave a reversible cycle which consists of 4 major operations there, and in these 4 major operations the system is restored back to the original condition. He proved that the heat
cannot be completely converted into work there, some part of the heat will be wasted. For this purpose, the transfer of heat into work, any medium can be taken, and he has taken an ideal gas as the medium upon which you see the heat was given and the work was obtained. Now, I am giving you here the Carnot cycle. I am giving the figure here. The first one, an ideal gas is taken in a cylinder there. It is enclosed in a cylinder which is provided with a weightless and frictionless piston. Why do we take weightless and frictionless piston? No energy should be wasted to overcome the weight or friction there. Let P1 be the pressure of the gas and V1 be the volume of the gas. Now, the cylinder is kept on a hot heat reservoir. It is gaining some energy and the gas undergoes isothermal expansion. In isothermal expansion, as I told you earlier, the temperature T2 remains constant. The pressure changes from P1 to P2, volume changes from V1 to V2, and temperature T2 remains constant. Some work is done by the gas or by the system on the surroundings. In the second operation, which is adiabatic reversible expansion, the same gas cylinder is kept on an insulator. We want to make it adiabatic. Q should be equal to 0. Heat neither will be gained by the system nor lost by the system here. Again, the gas undergoes adiabatic expansion. In adiabatic expansion, the temperature changes. Let the temperature changes from T2 to T1, pressure changes from P2 to P3, and volume changes from V2 to V3. Now, afterwards, the gas cylinder is kept on a sink or cold reservoir. Some Q1 amount of heat is given to the cold reservoir or to the surroundings, and the gas undergoes compression. The gas undergoes isothermal compression here. The temperature T1 remains constant. The pressure P3 will change to pressure P4. Volume V3 will change to V4 here. Then isothermal compression, some work is done here during this process. The last one, adiabatic compression. In adiabatic compression, again the gas cylinder is kept on an insulator. No heat is gained and no heat is lost. Let the pressure changes from P4 to P1. It is brought to restore to the original condition. T1 changes to T2 and the volume V4 changes to V1 here. Now, a cyclic process is completed. We want to know that how much heat is converted to work. The heat supplied by the heat reservoir is Q2. The heat taken by the system to the cold reservoirs is Q1. So, net heat gained by the system is Q2 minus Q1, and that Q2 minus Q1, the amount of heat absorbed will doing the work. Total work done will be equal to the sum of the operations which have been performed during the cyclic process. The 4 operations in Carnot cycle, that is isothermal reversible expansion, adiabatic reversible expansion, isothermal reversible compression, adiabatic reversible compression, can be represented by a diagram plotting pressure on y-axis and volume on x-axis. We are starting the cycle from A. The pressure is P1, volume is V1, and temperature is T2 here. The isothermal expansion is taking place. It is going to the point B. Temperature remains constant. The pressure changes to P2, volume changes to V2. Now, the gas is undergoing adiabatic reversible expansion from B to C. The temperature changes from T2 to T1, the pressure from P2 to P3, and volume from V2 to V3. In the next operation, as you were told earlier, it is kept in contact with a cold reservoir. Some heat is given by the system to the surroundings. The gas undergoes isothermal reversible compression because the temperature T1 is constant. It is going from C to D. The pressure changes from P3 to P4. Volume changes from V3 to V4. In the final stage, the system is restored back to the original condition by keeping it on contact with an insulator. The system undergoes adiabatic reversible compression and the gas is brought back to the original condition.
the pressure changes from P4 to P1, volume changes from V4 to V1. These 4 operations, in each operation work is done. The work done in each operation is given as follows. Net heat gained during the process is Q2 minus Q1. Total work done is W, which is equal to the sum of the individual work done during the 4 operations. Work done in isothermal reversible expansion, that is due to the heat absorbed, energy is constant here, will be equal to W1 2.303 nRT2 log V2 by V1, where N stands for the number of moles of gas. In the second operation, work done in adiabatic reversible expansion, W2, no heat is gained, Q is 0, W2 equals to Cv into T2 minus T1, that is the difference in temperature. In the third operation, work done in isothermal reversible compression, W3, that is due to the absorption of heat, 2.303 nRT1 log V4 by V3. In the final stage, when the gas cylinder is kept in contact with an insulator, the work done in adiabatic reversible compression, W4, equals to Cv into T1 minus T2. The total work done during the cycle is given by the equation W equals to W1 plus W2 plus W3 plus W4, that is due to Q2 minus Q1. The heat absorbed is Q2 minus Q1, because the heat absorbed from the hot heat reservoirs was Q2 and taken by the cold reservoirs was Q1. The difference will give you the quantity of heat absorbed by the system, and that is doing the work. This is 2.303 nRT2 log V2 by V1 plus Cv T2 minus T1 plus 2.303 nRT1 log V4 by V3 plus Cv T1 minus T2. This Cv T2 minus T1 and Cv T1 minus T2, they will get cancelled. So Q2 minus Q1 equals to W 2.303 nRT2 log V2 by V1 plus 2.303 nRT1 log V4 by V3. Equation 5. For adiabatic process, which you have seen in the figure, that is taking place from BC via BC path here, T2 by T1 equals to V3 by V2 to the power of gamma minus 1. Gamma is nothing but ratio of specific heat of gases, that is Cp by Cv. For adiabatic process which is going along the path dA, T2 by T1 equals to V4 by V1 gamma minus 1. Left hand sides are equal, right hand sides may be equated. So gamma minus 1 will get cancelled. V2 by V1 will be equal to V3 by V4. Now the equation 5 can be written as, by changing the sign here, V4 by V3 has become V3 by V4. Then Q2 minus Q1 equals to W 2.303 nRT2 log V2 minus V1 2.303 nRT1 log V2 by V1, because just now we have seen that V3 by V4 is nothing but V2 by V1. The advantage of these two equations is that we can take 2.303 nR log V2 by V1 common there now into T2 minus T1. This is the total work done during the Carnot cycle by absorbing Q2 amount of heat and releasing Q1 amount of heat. The difference of heat is utilized for doing the work. Dividing equation 6 by equation 1, Q2 minus Q1 by Q2 equals to W by Q2, that is equal to 2.303 nR log V2 by V1 T2 minus T1 2.303 nR log V2 by V1 into T2. All these factors, they get cancelled. Then work done divided by quantity of heat absorbed is equal to T2 minus T1 by T2. Now you can see here the work done is only due to the absorption of the heat. The ratio of work done divided by the amount of heat absorbed from the heat reservoir, this is called as thermodynamic efficiency or efficiency of heat engine. From the equation it is clear that the efficiency of heat engine does not depend upon the working substance, whether you take solid, liquid or gas.
it depends only upon the temperature difference between which the cycle operates. Now, T2 is the temperature of the hot reservoir, T1 is the temperature of the cold reservoir. So, the thermodynamic efficiency depends upon temperature difference between which it operates. Thermodynamic efficiency can never be equal to 1. You can ask me here, sir, how can it never be equal to 1 here? From the equation you can see that W by Q2 or eta thermodynamic efficiency equals to T2 minus T1 by T2, T2 by T2 minus T1 by T2, T2 by T2 will become 1 here, 1 minus T1 by T2. So, always T1 and T2 some factor will be there, the thermodynamic efficiency will be lesser than 1. That is why the second law of thermodynamic can also be stated as it is impossible to construct a heat engine or a steam engine which have 100% efficiency. That means some heat will be wasted there. Suppose for example, if the heat is gaining from the heat reservoir, unless it is given to the cold reservoir there, work will not be done. So, that is why the thermodynamic efficiency is very important. On one condition here, the thermodynamic efficiency will be equal to 1 or 100% if the temperature of the cold reservoir is 0 Kelvin or minus 273 degrees centigrade, which is impossible. Now, one more thing I would like to tell you, that is called as entropy. Entropy of a system, a reversible system, is nothing but the ratio of the quantity of heat absorbed by the system divided by the temperature at which you see the absorption has taken place. Thermodynamic efficiency cannot be greater than 1. In the same manner here, entropy or disorderness, entropy is, as I told you earlier, this is the ratio of the quantity of heat absorbed reversibly divided by the temperature. It indicates the disorderness or randomness of a system. Entropy is also a thermodynamic property which depends upon the initial and final state of the system here. ds, very infinitesimally small change in the entropy, will be equal to the infinitesimally small quantity of heat absorbed at constant temperature. Or delta S, considerable change in entropy, will be equal to delta Q reversible by T. This entropy plays a very important reaction. It gives an information about the spontaneity of a reaction, feasibility of a reaction, or whether a reaction is reversible or irreversible. If change in entropy is equal to 0, the reaction is said to be reversible process. Reversible process is a theoretical process there. It cannot be realized in actual practice. If entropy disorderness of any system is 0, we call this as an ideal system or reversible process or non-spontaneous process. Generally, all the processes which are taking place in chemistry, they are spontaneous or irreversible process. For this irreversible process, delta S, change in entropy, will be positive. That is, the process will be spontaneous. A spontaneous process takes place on its own accord. We are not asking the process to take place, the process will be taking on its own actually accord there. If delta S is negative, the reaction is not feasible. Reaction is not possible if entropy is negative here. Entropy changes with temperature. If the temperature is very low, entropy will also be very low. Consider the water which is converted to vapors. In vapors, the molecules are in random motion, they are not in the order there. Now, when you cool the water, the molecules will be converted into liquid form, they actually come closer to each other. When they come closer to each other, then randomness will decrease and orderness will be produced. Below the surface of liquid, the molecules will be somewhat in ordered form and there will not be any randomness. If you cool the water further, that will be converted to ice, solid, orderness will increase, that is,
entropy also here decreases. Because entropy is the disorderness, if orderness is more, then entropy will be very less. So we are actually coming here from disorderness to orderness. In the liquid crystal, all the molecules will be in the ordered form. They will be arranged in the orderly manner, orderly fashion here. So entropy will almost be equal to 0. So we can say that when you cool the water ice further at 0 Kelvin, it will be complete orderness will be there, and it forms the third law of thermodynamics. Third law of thermodynamics says that at absolute 0, the entropy of the pure crystal is 0. This is a very important law there. Of course, it is not in your syllabus, but it is fundamentally it was given there. A preliminary description was given about the third law here. Now, one more thing I will discuss about this, the Joule-Thomson effect. Joule-Thomson effect is also called as Joule-Thomson cooling effect. Whenever a gas is allowed to expand adiabatically from a vessel of high pressure to the low pressure through a porous partition or porous plug or through a nozzle, the temperature of the gas decreases. So this phenomena of lowering of temperature of gas when it is allowed to expand from high pressure to low pressure vessel there through a porous partition adiabatically, this is called as Joule-Thomson effect. Joule-Thomson effect is isoenthalpic in nature. Joule-Thomson effect was experimentally proved also. Joule-Thomson, he took an insulated tube provided with 2 pistons at its sides, separated by a porous partition in the middle. The gas was forced by doing work there from one end. It expands, it passes through the porous partition and it goes to the other part of the vessel there. Then afterwards what will happen, the temperature, the thermometers are kept in the 2 different regions and decrease in temperature is noted down. Now during the process it is observed that the change in heat content or delta H or enthalpy is found to be 0. So always Joule-Thomson effect is isoenthalpic. Joule-Thomson coefficient is defined as it is denoted by mu. Change in temperature with pressure at constant enthalpy, that is called as Joule-Thomson coefficient. ఈ మన ఉన్నత విద్యా కార్యక్రమాలపై మీ సందేహాలు, సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా డైరెక్టర్ ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామిరెడ్డి మార్గ్, రోడ్ నంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.